ఆ దుర్మార్గుడు మా జీవితాల్లో లేకపోయుంటే మా అన్న వదిన ప్రాణాలతో ఉండేవారు. మా కుటుంబం ఆనందంగా ఉండేది. ఆ ఒక్కడు వాళ్ళ ప్రాణాల్ని, ఆస్తిని, మా ఆనందాన్ని అన్నీ తీసుకుపోయాడు. అసలు దీనంతటికి కారణం మా నాన్న. ఏ గుండెపోడు వచ్చి పోనున్నపోడు మమ్మల్ని బతకనివ్వు. అబ్బాయి, ఆవేశంతో మనం పోవలసిందే గాని ఇప్పుడప్పుడే మీ నాన్న పోడు. మరి ఆస్తి వచ్చేదలా, మనం అనుభవించేదలా? నా పెళ్ళాం అడుగుతుందంటే అది అడగదు. నన్ను కొట్టినా చంపినా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు తెలీదు తెలీదు. నీకు తెలీదనగానే వదిలేస్తాననుకోవద్దు. తెలుసు అనే నిజాన్ని నువ్వు చెప్పే వరకు నువ్వు ఈ గది నుంచి బయటికి రావు. చాలా ముఖ్యమైన పని మీద వస్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. వీడేంది మావా హైదరాబాద్ వస్తున్నాను ముఖ్యమైన పని ఉందంటున్నాడు? చీర జరిగిందని తల్లి అడుస్తుంటే కూతురు పండక్కి పావడా కొనిపెట్టమని అడిగినట్టు వాడు మనకన్నా డేంజర్ అల్లుడు. కడుపులో కత్తి దించి కన్నీళ్లు పెట్టుకునే రకం. వాడు వస్తున్నాడంటే అక్కడ ఆస్తి అంతా హారతి కర్పూరం చేసి మన దగ్గర ఆస్తి కోసం రావటం లేదు కదా. ఎందుకొచ్చినా వాడితో చాలా ప్రమాదం మావా. మనమన్న పైకి కనపడతాం, వాడు కంకికి తెలియకుండా ధాన్యం కోసుకుపోయే రకం. సైలెంట్ గా ఏ పనైనా చేసేస్తాడు. అవునలుడు, హఠాత్తుగా హైదరాబాద్ రావాలని వాడికి ఎందుకు అనిపించినట్టు? దాని తోడు నందిని గురించి కూడా అడిగాడు మావా. నందిని గురించి అడిగాడా? ఎందుకు? అదే అర్థం కావట్లేదు మావా. నందిని గురించి అడగాల్సిన అవసరం వాడికి ఏంది? ఏదో ఉంది మావా. ఏందనేది వాడొస్తే గాని అర్థం కాదు మావా. సొరచేప కోసం ఎరేస్తే ఎరేసినోడ్నే ఎత్తుకుపోయిందని. ఇదేందరుడు? సునందా, సునందా, ఏంటండి చాలా ఆనందంగా ఉన్నారు? ఈ ఆనందం నాది కాదు సునందా, నీది. మీది నాది అంటూ మనల్ని వేరు చేసి మాట్లాడుతున్నారేంటండి? అంటే ఇది నీ కల, ఆశ, ఇన్నేళ్ల నీ ఎదురు చూపు సునందా. అల్లుడు, విషయం చెప్పకుండా అమ్మాయిని అలా సస్పెన్స్ లో పెడతావే, ముందు ఆ స్వీట్ తినిపించు. అలాగే మావా. సునందా, ముందు ఈ స్వీట్ తిను. తిను సునందా. స్వీట్ ఎందుకండి? అమ్మా, తీయని వార్త వినే ముందు నోరు తీపి చేసుకోవాలి. ముందు తిను. సునందా, నేను చెప్పే శుభవార్త వింటే ఆనందంతో చిన్నపిల్లల గెంతులేస్తావు నువ్వు. అసలు విషయం చెప్పకుండా అన్నీ చెప్తున్నారు. చెప్తాను సునందా, చెబుతున్నా. మామా, చెప్పేస్తున్నా. ఇన్నేళ్లుగా నువ్వు ఎదురు చూస్తున్నా మీ అన్నయ్య పిల్లల్లో నీ మేనకోడలు ఎక్కడుందో తెలిసింది సునందా. ఏంటండి మీరు చెప్పేది? నిజమా? నిజంగా నా కోడలు ఎక్కడుందో తెలిసిందా? తెలిసిందమ్మా. ఇన్ని ఇబ్బందుల్లో కూడా వాళ్ళ గురించి వెతుకుతూనే ఉన్నాం. ఈరోజే ఆ అమ్మాయి గురించి తెలిసింది. నిజంగానే నాకిది గొప్ప శుభవార్త బాబాయ్. ఆ పిల్లలు నా అన్నయ్య రక్తం. మా అన్నయ్య వదిన దూరం అయ్యారు. వాళ్ళ పిల్లలు ఏమయ్యారో తెలియక వాళ్ళని తలుచుకుంటూ ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను.
కానీ ఈ రోజు నా కోడలు గురించి తెలిసిందే అంటున్నారు. ఎక్కడుంది నా కోడలు? ఎలా ఉంది? బాగానే ఉందట సునంద. ఆ అమ్మాయి గురించి తెలియగాని నేరుగా వెళ్ళి తీసుకొచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ నీతో చెప్పి నీ ముఖంలో ఆనందం చూడాలని ముందు నీ దగ్గరకొచ్చాను. అవునమ్మా, అల్లుడికి నువ్వు ఆనందంగా ఉండటం కంటే కావలసింది ఏముంది? సర్లే మావా, నా సునంద సంతోషం కన్నా నాకింక కావలసింది ఏముంది? ఏమండి, నాకు వెంటనే అమ్మాయిని చూడాలనుంది. పదండి, వెళ్ళి నా మేనకోడల్ని తీసుకొద్దాం. అంతే అమ్మా, నువ్వెందుకు చెప్పు, అల్లుడేళ్ళు తీసుకొస్తాడులే. లేదు బాబాయ్, నేను వస్తాను. నాకు వెంటనే దాన్ని చూడాలనుంది. దానిలో మా అన్న వదిలిని చూసుకోవాలనుంది. మాకే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సునంద. వెళ్ళాలి, వాళ్ళని పట్టుకోవాలి, అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి, తీసుకురావాలి. అయినా నువ్వెక్కడేం తిరుగుతావు? అమ్మాయిని నేనెళ్ళి తీసుకొస్తాను. అవునమ్మా, అందరం ఎందుకు చెప్పు, అల్లుడు వెళ్ళి తీసుకురాని. ఎందుకు సునంద? వెంటనే వచ్చేస్తాను కదా. అమ్మాయిని ఎంత త్వరగా తీసుకొద్దామా అని నాకు ఆతృతగానే ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇన్ని రోజులుగా మనల్ని అల్లాడిస్తున్నా మా నాన్నని ఒక ఆట ఆడిద్దాం. మా నాన్న మీదకి తనని ఒక ఆయుధంలాగా వాడతాం. నిజమేనండి. ఆ ఇంటి ఆడపడుచుగా నాకన్నా మా అన్నయ్య వారసురాలిగా నా మేనకోడలికే ఆ ఆస్తి మీద ఎక్కువ హక్కుంది. తన్ని కాదని మీ నాన్న ఏమీ చేయలేడు. అందుకే కదమ్మా అర్జెంటుగా వెళ్ళి నీ మేనగోడల్ని తీసుకురావాలి అనుకునేది. అల్లుడు, నువ్వెళ్ళు. అలాగే మామా. అవునండి, త్వరగా వెళ్ళి తీసుకురండి. అలాగే సునంద, వెళ్ళొచ్చేస్తాను. మామా తప్పుకో. బాబాయ్, నా మేనకోడలు వస్తుంది. ఇన్నాళ్ళకి ఈ అత్తయ్య కోసం వస్తుంది. నన్నెప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది బాబాయ్. రే ఆనంద భూపతి, ఇన్ని రోజులకి నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందిరా. ఎన్నో రోజులుగా నీ పిల్లల కోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదురా. కాని అనుకోని పరిస్థితుల్లో సత్య నా దగ్గరకొచ్చాడు. ఇప్పుడు నీ కొడుకు కోడలు నా దగ్గరే ఉన్నారా. ఆ మంచి ప్రవర్తన నీ కొడుకని తెలియకముందే చాలా చేశాన్రా. నీ వారసుడని తెలిసాక మామూలుగా చూడగలనా, మహారాజులా చూసుకుంటాన్రా. రేయ్, నీకు ముఖ్యమైన విషయం చెప్పలేదు కదూ, నువ్వు తాతవు కాబోతున్నావురా. అందుకే నీ కోడలికి ఘనంగా సీమంతం ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ రోజు నుంచి వాళ్ళకి ఏ లోటు రానివ్వనురా. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను.
నిజం తెలిసిపోయిందన్నమాట. అందుకేనా మర్యాదలు పలకరింపులు అన్నీ మారిపోయాయి? మారకుండా ఎలా ఉంటాయి బాబు? నువ్వెవరు? నా ఆనంద భూపతి కొడుకువి, నా ప్రాణ స్నేహితుడి బిడ్డవి. ఈ విషయం మీకెవరు చెప్పారు? కోర్టు దగ్గర జానకమ్మ కలిసింది బాబు. ఆమె చెప్పాకే తెలిసింది బాబు. ఏ పరిస్థితుల్లో ఇల్లు వదిలి వచ్చారో నీ గురించి అంతా వివరంగా చెప్పింది. మరి నిజం తెలిసినా తెలియనట్టే ఉన్నారు? అలాగే ఉండాలి బాబు. నా గురించి బయటకు చెప్పుకోలేని పరిస్థితి నాకుంది, మీకేంటండి? నీకు తెలీదు బాబు, మీ మామయ్య రుద్రభూపతి కన్నా క్రూరుడు ప్రమాదకరమైన వ్యక్తి నా కొడుకు పశుపతి. వాడు ఈ ఆస్తి మీద కన్నేసి ఉన్నాడు. నువ్వు ఆనంద భూపతి కొడుకువని, ఈ జమీనికి వారసుడవని వాడికి తెలిసిందా నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అందుకే నా ఆనందాన్ని బయటపెట్టగలిగాను, కానీ నిజాన్ని బయటపెట్టలేకపోయాను. ఈ విషయం బయటపడితే నీ ప్రాణాలకి హాని కలుగుతుందనే ఎవరికీ చెప్పొద్దని జానకమ్మ దగ్గర మాట తీసుకున్నాను. నువ్వు కూడా ఈ విషయాన్ని మన మధ్యలోనే ఉంచు బాబు. ఎవరికీ తెలియనివ్వద్దు. ముఖ్యంగా ఈ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. మీ అబ్బాయి అంత దుర్మార్గుడా? దుర్మార్గుడు కాదు బాబు, రాక్షసుడు. వాడు చేసిన పనికి ఏళ్లు గడిచినా ఇప్పటికీ నా గుండెల్లో మంట ఆగలేదు, ఈ కళ్ళల్లో తడి ఆరలేదు. వాడు చేసే గాయాలు అలాగే ఉంటాయి బాబు. రోజులు గడిచే కొద్దీ కష్టాలు ఓడల్లా పెరుగుతూనే ఉంటాయి, గాని తగ్గవు. అందుకే వాడికి తెలియకూడదని జాగ్రత్త పడుతున్నాను. నువ్వు జాగ్రత్త బాబు. సార్, ఒక్క నిమిషం. ఏంటి బాబు? అడగకూడదని అనుకున్నాను, కానీ అడగకపోతే మిమ్మల్ని అనుమానించే పరిస్థితి ఎక్కడొస్తుందోనని అడుగుతున్నాను. నా మీద అభిమానం ఉండాలే కాని అనుమానం ఉండకూడదయ్యా. అడుగు బాబు, నువ్వు ఏం అడగాలనుకున్నావో నిర్మోహమాటంగా అడుగు. మా నాన్నగారంటే మీకెంత అభిమానమో, మా కుటుంబం అంటే మీకెంత గౌరవమో నేను చూస్తున్నాను, మీ మాటల్లో వింటున్నాను. మరి అంతగా అభిమానించే మా నాన్నగారిని మీరు చంపారు. పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు అంటున్నారు. అది నిజం కాదని నా మనసు చెప్తోంది. అలాగే నిజం తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. చాటు నుంచి అనుమానంగా చూడడం కన్నా సూటిగా ఇలా అడగడమే మంచిది బాబు. అనుమానాలు అపార్థాలు ఉండవు. చెబుతాను బాబు, చెబుతాను. ఇంతకాలం నా భార్య బిడ్డలకు కూడా చెప్పుకోలేక నాలోనే దాచుకుని లోపల దహించుకుపోతూ వచ్చాను. నిజం నీతో చెప్పుకుంటే భారమైనా తగ్గుతుంది. ఆ నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది.
చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చెప్తాను బాబు. మీ నాన్న ఆనంద భూపతి అంటే ఆ రోజుల్లో తెలియని వారుండరు. ఆయన్ని నడిచే దేవుళ్లా చూసేవారు. మీ సంస్థానమే ఆ రోజుల్లో పెద్ద సంస్థానం. అటు కేరళలో ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో మీ కాస్తులుండేవి. మీ ఇంటి పెద్ద పాలేరు కొడుకు నేను. మీ నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల పాలేరును కాస్త ప్రాణ స్నేహితుడినయ్యాను. మీ నాన్న దయ వల్లనే సంస్థానంలో మంచి ఉద్యోగం సంపాదించుకుని ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ చక్కబెట్టేవాణ్ణి. అంతా సంతోషంగా జరుగుతుందనుకున్న సమయంలో నా కొడుకు రూపంలో చెడు మొదలైంది. తెలిసి నేనిచ్చింది కాక తెలియకుండా ఇంట్లో డబ్బులు కొట్టేస్తూ బాగా వ్యసనపరుడయ్యాడు. నా పెంపకం దారి తప్పిందని తెలుసుకునేటప్పటికీ వాడు పూర్తిగా చెడిపోయాడు. వాడి వరకే నాశనం అయ్యుంటే ఈరోజు ఎవరికీ ఏ కష్టం ఉండేది కాదు. ఆస్తి అంతస్తుల కోసం ప్రేమ పేరుతో వాడు మీ అత్తయ్యకి బాగా దగ్గరయ్యాడు. మీ అత్తయ్య అంటే నాకెంతో ఇష్టం బాబు. ఈ భుజాల మీద ఆడిస్తూ పెంచాను. చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోవడం వలన మీ అమ్మా నాన్నే అన్నీ అయి పెంచారు. ఆ విషయం మీ నాన్నకు తెలిసింది. చాలామంది వద్దని వారిస్తున్నా వాడి దుర్బుద్ధి తెలియక నా కొడుకు అన్న ఒకే ఒక్క కారణంతో తన స్థాయిని కూడా మరిచి వాడికి పెళ్లి చేశాడు. మెల్లమెల్లగా నా కొడుకు గురించి మీ నాన్నకి అనుమానం రాసాగింది. ఒక దశలో వాడి దుర్బుద్ధి తెలుసుకున్న మీ నాన్నగారు అప్పుడు స్నేహితుడుగా నాకే గౌరవం ఇచ్చి తనకు ఏదైనా జరిగితే ఆస్తి మొత్తానికి నేనే హక్కుదారునయ్యేలా పవర్ ఆఫ్ అటార్నీ రాశాడు. దాంతోపాటు నా కొడుక్కి డబ్బు అందకుండా కట్టడి చేశాను. విలాసాలకి అలవాటు పడిన నా కొడుకు డబ్బులు అందక మారిపోతాడు అనుకున్నాను. కానీ వాడింకా క్రూరుడవుతాడనుకోలేదు. తన విలాసాలకి అడ్డొస్తున్నాడని మీ మావయ్య రుద్రభూపతితో కలిసి మీ అమ్మని నాన్నని చంపించాడు. పోలీసులు మొదటిసారి మన సంస్థానంలోకి అడుగుపెట్టి విచారణ మొదలుపెట్టారు. దీని అంతటికీ కారణం నా కొడుకే అని తెలుసుకున్న నేను వాడు పోలీసులకు దొరికిపోతే అరచేతుల్లో పెట్టి పెంచుకున్న మీ అత్తయ్య జీవితం నాశనం అవుతుందని ఆ నేరాన్ని నా మీద వేసుకుని నేను 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. పాలేరుకి ప్రాణ స్నేహితుడి స్థానం ఇచ్చిన మీ నాన్నని కాపాడుకోలేకపోయినా మీ అత్తయ్యని, మీ ఆస్తిని, మిమ్మల్ని కాపాడుకోవాలనే నా వాళ్ళందరికీ శత్రువునై మీ కాపలాదారుడిగా బతుకుతున్నాను బాబు. స్నేహం కోసం, మా కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు. మా అత్తయ్య ఆనందం కోసం 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. అందరితో హంతకుడు అని మాటలు పడుతున్నారు. మీకు మేమందరం జీవితాంతం రుణపడి ఉంటామండి. మీ నాన్న నాకు చేసిన దాని ముందు నేను చేసింది ఎంత బాబు? సొంత భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని అనుమానించి అవమానిస్తుంటే మీరు ఏ రోజూ నోరు తెరవలేదు. కనీసం వాళ్ళకైనా నిజం చెప్పొచ్చు కదండి. లేదు బాబు, మీ అత్తయ్య ఎంత మంచిదో, కోపం వస్తే అంత చెడ్డది కూడా. ఎవరి వల్లైనా నిజం తెలిసింది అంటే వాణ్ణి వదిలేస్తుంది. ఇలాంటి వాణ్ణ నేను ప్రేమించింది అని ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుంది. అందుకు భయపడి ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసింది అంటే
ఇన్ని సంవత్సరాల నా కష్టం వృధా అయిపోతుంది బాబు. అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు. అలాగని నాకు మాట ఇవ్వు బాబు. మా కోసం ఇంత త్యాగం చేసిన మీ మాట కాదంటానా? అత్తయ్య సంతోషం కోసం మీరు ఇంత చేస్తే మా అత్తయ్య మీ గురించి అలా మాట్లాడడం, మిమ్మల్ని నాశనం చేయాలని చూడడం నాకు చాలా బాధగా ఉందండి. మా చేతుల్లో పెరిగిన పిల్లయ్య తననే కాదు, తన కష్టాలన్నీ మోస్తాం. అందుకే మీ అత్తయ్య తన భర్తతో ఈ ఇంటికి దూరం ఉండేలా చేసి మీ అత్తయ్యకి తెలియకుండా తనని కష్టాల్లో ఆదుకుంటూ మీకోసం మీ ఆస్తిని కాపాడుకుంటూ బతుకుతున్నాను. ఇదయ్యా గతం. అందులో నా కొడుకు చేసిన తప్పులే ఈరోజు మనందరి కష్టాలకి కారణం. వాడికి భయపడే నిన్ను బయట పెట్టుకోలేకపోయాను. ఆస్తి కోసం నా ప్రాణాలైనా తీసే రాక్షసుడయ్యేవాడు. వాడికి మాత్రం నీ గురించి తెలియకుండా జాగ్రత్త పడు బాబు. మా కోసం ఇన్ని కష్టాలు పడిన మీకోసం మేము ఏం చేయగలం? ఎలా మీ రుణం తీర్చుకోగలం? బాబు బాబు, నువ్వు రాచబిడ్డవయ్యా. మీ పెద్దల పాదాల దగ్గర బ్రతికిన మా పాదాలు పట్టుకోవడమేంటయ్యా? మీ మంచితనానికి మా నాన్నగారు స్నేహితుడిగా ఆయన గుండెల్లో స్థానం ఇచ్చారు. మీ పాదాలు పట్టుకోవటం మాకు చిన్నతనం కాదండి, మీ మంచితనానికి మేమివ్వాల్సిన గౌరవం. బాబు, నాకు ఆస్తి అవసరం లేదు. ఆస్తి అవసరం లేదా అంటే ఇంకేం కావాలి మరి? నాకు నందిని కావాలి. నందినియా? నందిని ఎందుకు?